క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము ధ్యానించబోయే ప్రధాన అంశం దైవ ప్రణాళికపై నమ్మకం, దేవుని సేవకై పిలుపు. యేసు ప్రభు తన మరణ సమయం దగ్గర పడిందని తెలిసి కూడా తను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమాత్రం వెనకాడలేదు. తన శిష్యులలో ఒకడు యేసు ప్రభువును అప్పగిస్తాడని తెలిసి కూడా ఇది లోకరక్షణ చేసిన ప్రణాళిక అని యేసు ప్రభు గుర్తించి తనను ఏమాత్రము వెనకాడలేదు. అదే విధంగా మన జీవితంలో కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా కష్టాలు, సమస్యలు, బాధలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనము తట్టుకొని ప్రభు యొక్క వాక్యానుసారంగా ఆయనను విశ్వసిస్తూ మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. అదేవిధంగా పేతురు తన ప్రాణాన్ని సైతం ఇస్తానని పలికినప్పటికీ యేసు ప్రభు పేతురు నన్ను తిరస్కరిస్తాడని ముందుగానే తెలియపరిచారు. అదేవిధంగా మనం కూడా మనం ఇతరులతో జీవిస్తున్నప్పుడు మన తోటివారిని తిరస్కరిస్తూ జీవిస్తాము. కావున మన యొక్క జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తూ ఆయన యొక్క జీవితం ప్రకారము ఆయన వాక్యానుసారంగా జీవించాలి. యేసు ప్రభు సేవ చేయటం అంటే పనులు చేయటం కాదు, ఇతరులకు తన యొక్క ప్రేమను చూపించటం. మన యొక్క జీవితం కూడా ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ప్రేమను ఇతరులకు పంచిపెడుతూ ఉండాలి. మన యొక్క జీవితం ఎల్లప్పుడూ కష్టాలు, సమస్యల ద్వారా ఉంటుంది. ఆ యొక్క కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూ ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ మన యొక్క హృదయాన్ని పరిశుద్ధ హృదయంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.